హలో అండి. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఒక అతి ముఖ్యమైన సీక్రెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే క్రమశిక్షణ, అంటే డిసిప్లిన్. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే అత్యాశను కాస్త పక్కన పెట్టేసి స్వచ్ఛమైన క్రమశిక్షణతో ఈ ట్రేడింగ్ నేర్చుకునే సరైన విధానమేమిటి, మార్కెట్పై పట్టు ఎలా సాధించాలి అనేది ఈ అనాలిసిస్లో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఒక పక్కా ప్లాన్తో, ఫుల్ ఫోకస్తో మార్కెట్ మాస్టరీ వైపు అడుగులు ఎలా వేయాలో నేర్చుకుందాం. ఈ ప్రజెంటేషన్లో మనం ముఖ్యంగా ఒక 6 విషయాలు కవర్ చేయబోతున్నాం. అవేంటంటే 1. వాస్తవిక సమయం, 2. రోజువారీ అలవాట్లు, 3. 5 షేర్ రూల్, 4. నష్టాలను చూసే విధానం, 5. ఆప్షన్స్ ఉచ్చు, ఇంకా ఆఖరిది ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్. ఫుల్ టైం జాబ్ చేసుకుంటూనే చాలా తక్కువ రిస్క్తో స్టాక్ మార్కెట్లో ఎలా నిలదొక్కుకోవాలో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇక్కడ మనం చూడబోతున్నాం. సరే, ముందుగా మొదటి పాయింట్ చూద్దాం. అదే ది రియలిస్టిక్ లెర్నింగ్ టైమ్లైన్. అంటే ట్రేడింగ్ నేర్చుకోవడానికి నిజంగా ప్రాక్టికల్గా ఎంత సమయం పడుతుంది అనేది. కొత్తగా మార్కెట్లోకి రాగానే చాలామందికుండే పెద్ద అపోహ ఏంటంటే 2 రోజుల్లోనో నెల రోజుల్లోనో అంతా నేర్చేసుకుని లక్షలు సంపాదించొచ్చు అనే భ్రమపడుతుంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన నెంబరుంది. అదే 2 నుండి 3. అవునండి, ఖచ్చితంగా 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. మార్కెట్ రియాలిటీని గ్రహించటానికి, ఆ అనవసరమైన నాయిస్ను ఫిల్టర్ చేసి మనసును కంట్రోల్లో ఉంచుకోవడానికి కనీసం ఈ మాత్రం సమయమివ్వాలి. ఒక విషయాన్ని జస్ట్ చూడటం వేరు, దాన్ని మైండ్లోకి అబ్జార్బ్ చేసుకోవడం వేరు కదా. ఆ ప్రాసెస్కి ఈ టైం గ్యారెంటీగా పడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక రియాలిటీ ఏంటంటే, ఎక్స్పర్ట్ అనేది జస్ట్ ఒక భ్రమ అండి. స్టాక్ మార్కెట్లో ఎవ్వరు కూడా 100% ఎక్స్పర్ట్ కాలేరు. మార్కెట్లో లెర్నింగ్ అనేది ఒక ఎండ్లెస్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. మన టార్గెట్ ఎక్స్పర్ట్ అయిపోవడం కాదు, మార్కెట్లో స్థిరంగా నిలబడి లాజికల్గా డెసిషన్స్ తీసుకోగలిగే కెపాసిటీని పెంచుకోవడం మాత్రమే. మరి ఆ స్టేజ్కి చేరుకోవాలంటే మనం చెయ్యాల్సిందేంటి? ఇక్కడే మన రెండో పాయింట్ వస్తుంది, ది 1 అవర్ డైలీ రొటీన్. సాధారణంగా ఉదయం నుండి సాయంత్రం వరకు జాబ్ చేసుకునేవారు ఈ 2-3 ఏళ్ల జర్నీని ఎలా బ్యాలెన్స్ చేయాలి? దానికి సింపుల్ ఆన్సర్ ఈ డైలీ రొటీన్. మనం చెయ్యాల్సిందల్లా ఒకటే, రాత్రి భోజనమయ్యాక టీవీ, ఫోన్ లాంటివి కాసేపు పక్కన పెట్టేయాలి. ఖచ్చితంగా 1 గంటపాటు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోవాలి. ఆ 1 గంటలో మార్కెట్ చార్ట్స్ చూడాలి. మరుసటి రోజు ట్రేడింగ్ కోసం బలంగా ఉన్న ఒక 3 లేదా 4 మంచి స్టాక్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. చూడ్డానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే లాంగ్ టర్మ్లో ఇదిచ్చే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. రైట్, మరి రాత్రి ఎంచుకున్న స్టాక్స్ని మరుసటి రోజు ఉదయం ఏం చెయ్యాలి? అక్కడే మన మూడో పాయింట్ వస్తుంది. అదే ద 5 షేర్ ట్రేడింగ్ రూల్. ఇదే ఆ కఠినమైన 5 షేర్ల నియమం. క్యాష్ మార్కెట్లో అడుగుపెట్టే కొత్త ట్రేడర్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ రూల్ అని చెప్పొచ్చు. వినడానికి చాలా సింపుల్గా, చిన్నదిగా అనిపిస్తుంది కదా, కానీ ఇది చాలా పవర్ఫుల్. అసలు ట్రేడింగ్ నేర్చుకునే దశలో భారీగా డబ్బులు పెట్టకూడదు, ఎందుకంటే మనం ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాం కదా. అందుకని కేవలం 5 షేర్లతో మాత్రమే మొదలుపెట్టాలి. దీని ప్రాక్టికల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం ముందు రోజు రాత్రి అనుకున్న సిస్టమ్ ప్రకారం కరెక్ట్గా 5 షేర్లు మాత్రమే కొనాలి. ఆఫీస్లో పనిచేసుకుంటూనే మధ్యలో లంచ్ బ్రేక్ లేదా టీ బ్రేక్ దొరికినప్పుడు ఆ స్టాక్ ఎలా మూవ్ అవుతుందో ట్రాక్ చేయాలి. ఒకవేళ పొరపాటున స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకా సెకండ్ థాట్ లేకుండా వెంటనే నష్టాన్ని బుక్ చేసి బయటకొచ్చేయాలి. ఇలా వారంలో కనీసం 2 నుంచి 4 సార్లు ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో ప్రాక్టికల్గా ఆర్డర్ ప్లేస్ చేయకపోతే మనం ఏమీ నేర్చుకోలేం. ఈ చిన్న ప్రయత్నం మనకి చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అయితే ఇలా చేస్తున్నప్పుడు నష్టాలొస్తే ఎలా? ఎగ్జాక్ట్గా దీనికోసమే మన 4వ పాయింట్, రీఫ్రేమింగ్ ట్రేడింగ్ లాసెస్. అంటే నష్టాలను చూసే విధానాన్ని మనం మార్చుకోవడం. నష్టమనగానే టెన్షన్ రావడం సహజమే, కానీ ఇక్కడ ఈ నెంబర్ చూడండి, 500 రూపాయలు. మనం పక్కాగా ఈ 5 షేర్ల నియమాన్ని పాటిస్తే ఒకవేళ మనం తీసుకున్న ట్రేడ్స్ అన్నీ స్టాప్ లాస్ హిట్ అయినా సరే 1 నెల మొత్తం మీద మనం కోల్పోయేది మహా అయితే ఒక 500 రూపాయలు మాత్రమే. ఒకసారి ఆలోచించండి, తెలియక వేలు, లక్షలు నష్టపోవడానికి ఈ 500 రూపాయలకి ఎంత తేడా ఉందో కదా. అందుకే ఈ 500 రూపాయలను మనం నష్టం అని ఫీల్ అవ్వకూడదు. దాన్ని మార్కెట్ ట్యూషన్ ఫీజు అనుకోవాలి. రోజూ రాత్రి కూర్చుని చాట్స్ ఎనలైజ్ చేసి, పగలు ఆఫీస్ బ్రేక్స్లో మార్కెట్ను ఫాలో అవుతూ
ఆ రియల్ టైం మార్కెట్ పల్స్ పట్టుకోవడానికి మనం కడుతున్న ఫీజిది. ఇది స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ కోసం మనం పెడుతున్న చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రాక్టికల్ ఇన్వెస్ట్మెంట్. ఈ చిన్న అమౌంట్ పోవడం వల్ల మనం నేర్చుకునే పాఠాలు ఫ్యూచర్లో మనకు చాలా లాభాలను తెచ్చిపెడతాయి. ఇక 5వ పాయింట్, ఇదొక పెద్ద ట్రాప్ అని చెప్పొచ్చు. అదే ద ట్రాప్ ఆఫ్ ఆప్షన్స్. ఇది చాలా డేంజరస్ మార్గం. కొత్తగా ట్రేడింగ్ నేర్చుకునేవారు ఎక్కువగా పడిపోయే ఉచ్చు ఇదేనండి. ఆప్షన్స్లో 5,000 పెట్టి 5 లక్షలు సంపాదించేయచ్చు అనే ఆశ చాలా డేంజర్. వాస్తవానికి దూరంగా ఉండి ఓపిక లేకుండా ఇలాంటి క్విక్ ప్రాఫిట్స్ కోసం ఆశపడితే ఉన్న క్యాపిటల్ మొత్తం ఈజీగా జీరో అయిపోతుంది. నెలంతా ఆఫీస్లో కష్టపడి సంపాదించిన జీతం మొత్తం ఒక్కసారిగా మార్కెట్లో ఆవిరైపోతుంది. ఈ పరిస్థితి వల్ల విపరీతమైన మెంటల్ ప్రెజర్, డిప్రెషన్ వస్తాయి. అందుకే ట్రేడింగ్ నేర్చుకునే ఈ ప్రాథమిక దశలో ఆప్షన్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇది పక్కా. మరి ఈ కన్ఫ్యూజన్ అండ్ ప్రెషర్ నుంచి బయటపడాలంటే మనం 6వ పాయింట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే సెపరేటింగ్ ట్రేడింగ్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్. అసలు ఈ రెండింటికి చాలా తేడా ఉందండి. యాక్టివ్ ట్రేడింగ్ అనేది కేవలం మనం మార్కెట్ నేర్చుకోవడం కోసం చేసేది. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా 5 షేర్లు మాత్రమే కొనాలి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి, రోజువారీ లెర్నింగ్ ఉండాలి. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అలా కాదు. అది సంపద సృష్టించడం కోసం. మనకొచ్చే జీతంలో కొంత సేవ్ చేసి క్వాలిటీ ఉన్న కంపెనీల షేర్లను ఒక 10 లేదా 50 కొని వాటిని కనీసం 6 నెలల పైన హోల్డ్ చేయాలి. ఈ యాక్టివ్ ట్రేడింగ్ అకౌంట్ను లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అకౌంట్ను ఎప్పుడూ కలపకూడదు. రెండూ వేరువేరుగానే ఉంచాలి. ఈ మొత్తం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఒక మంచి మాట చెబుతాను వినండి. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మొత్తం ఫాలో అవ్వకపోతే జబ్బు ఎలాగైతే తగ్గదో మార్కెట్లో కూడా అంతే. మనకు నచ్చిన రూల్స్ ఫాలో అయ్యి కష్టంగా అనిపించిన రూల్స్ వదిలేస్తే సక్సెస్ రాదు. ట్రేడింగ్ నేర్చుకునే సరైన విధానమేంటంటే క్యాష్ మార్కెట్లోనే ట్రేడ్ చేయాలి, ఆ 5 షేర్లతోనే చేయాలి. స్టాప్ లాస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ డిసిప్లిన్ ఉంటేనే బిగినర్స్ చేసే తప్పులు అనే జబ్బుకి సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఫైనల్గా ఈ అనాలిసిస్ ముగించే ముందు మనల్ని మనం అడగాల్సిన ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ ఏంటంటే, కఠినమైన క్రమశిక్షణతో రాత్రికి రాత్రే ప్రాఫిట్స్ రావాలనే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలమా? రాబోయే 2-3 ఏళ్లపాటు ప్రతిరోజు రాత్రి చార్ట్స్ చూస్తూ పగలు కేవలం 5 షేర్లతో ఈ నెమ్మదైనా కానీ అత్యంత స్థిరమైన జర్నీ చేయడానికి మనం రెడీగా ఉన్నామా? ఆలోచించండి. ఎందుకంటే డిసిప్లిన్ మాత్రమే మార్కెట్ మాస్టరీకున్న ఏకైక దారి. ఈ పాజిటివ్ థాట్తో ఈ ప్రెజెంటేషన్ ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.